సరే, ఈరోజు మనమొక చాలా చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనందరికీ దొరికిన దైవీయ కానుకలు అంటే విశేషతలు. అసలు ఏంటివి? ఈ కానుకలు మనకెందుకిచ్చారు? వాటిని మనం ఎలా వాడుకోవాలి? పదండి, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. వా పిల్లలు వా! ఎంత అద్భుతమైన మాట కదా! మన ప్రయాణాన్ని ఈ ప్రేమ నిండిన అభినందనతోనే మొదలుపెడదాం. ప్రతి ఒక్క ఆత్మలో ఉన్న ప్రత్యేకతను చూసి పరమాత్ముడు ఆనందంతో అనే మాట ఇది. అయితే ఈ ఆనందం వెనుక, ఈ వాత్సల్యం వెనుక ఒక చాలా పెద్ద కారణం ఉంది. అది ఒక అద్భుతమైన వేడుకకు సంబంధించింది. ఒక జన్మదినం గురించి ఆలోచించండి. కానీ ఇది మామూలు జన్మదినం కాదు. తండ్రి, పిల్లలు ఇద్దరూ ఒకే రోజు పుట్టినరోజు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ? ఆఖరికి సత్యుగంలో కూడా ఇలా జరగదు. మరి అలాంటి ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన సంఘటన ఇది. అసలు ఇలాంటి బర్త్డే ఎలా సాధ్యం? ఏంటి దీని వెనుకున్న రహస్యం? సరే, మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ యూనిక్ బర్త్డే, ఈ విచిత్ర జన్మదినం, ఇది మన శారీరక పుట్టుకకు సంబంధించింది కాదు. ఇది ఒక అలౌకిక జన్మ. అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూసారా? దీన్నే అలౌకిక జన్మ అంటారు. అంటే ఇది ఒక దివ్యమైన స్పిరిచువల్ రీబర్త్ అన్మాట. ఇది కేవలం సంగమయుగంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ జన్మ ద్వారానే ఆత్మలు పరమాత్ముడికి ఆధ్యాత్మికంగా పిల్లలుగా పుడతాయి. సో ఇది శరీరానికి సంబంధించింది కాదు, పూర్తిగా మన చైతన్యానికి, మన ఆత్మకు సంబంధించింది. ఓకే, ఈ అలౌకిక జన్మతో మన కథ అయిపోలేదు. దీంతో పాటే మనకు కొన్ని అద్భుతమైన బహుమతులు కూడా వస్తాయి. ఇవి మనం కొనుక్కునే వస్తువుల్లాంటివి కాదు. ఇవి ఎప్పటికీ మనతో ఉండే స్పిరిచువల్ ట్రెజర్స్. మరి పరమాత్ముడు స్వయంగా మనకిచ్చే ఆ గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? ఆ స్పెషల్ బర్త్డే రోజున పరమాత్ముడేం చేస్తారంటే, మనలో ప్రతి ఒక్కరిలో అంటే ప్రతి ఒక్క ఆత్మలో ఉన్న ఒక యునీక్ స్పెషాలిటీని చూస్తారు. ఆదినుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రతి ఆత్మలోనూ ఏదో ఒక దైవీ గుణాన్ని గుర్తించి మీరందరూ విశేష ఆత్మలు అని ప్రేమగా అభినందిస్తారు. ఆ ప్రత్యేకతలనే మనం విశేషతలు అని పిలుస్తాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి మనం కష్టపడి సంపాదించుకున్నవి కావు. ఇది వారసత్వం. ఎలాగైతే తండ్రి ఆస్తి పిల్లలకు వస్తుందో, ఠీక్ అలాగే పరమాత్ముడి నుంచి మనకు వారసత్వంగా వచ్చిన దైవీయ గుణాలు, శక్తులు ఇవి. ప్రతి ఆత్మకు సహజంగా అందిన ఒక అమూల్యమైన కానుక. ఉదాహరణకు ఈ విశేషతల ఎలా ఉంటాయో చూద్దాం. మొదటిది 16 కళల సంపన్నులుగా మారే సామర్థ్యం, అంటే పరిపూర్ణతకు చేరడం. రెండోది సర్వగుణ సంపన్నముగా అయ్యే వరం, అంటే ప్రేమ, శాంతి, ఇలా అన్ని మంచి గుణాలతో నిండిపోవడం అన్నమాట. ఇక మూడోది సంపూర్ణ నిర్వికారిగా ఉండే శక్తి, అంటే ఎలాంటి నెగటివిటీకి అస్సలు ప్రభావితం కాని ఒక ప్యూర్ స్టేజ్. ఇవన్నీ కూడా ఆ అలౌకిక జన్మతో మనకు వారసత్వంగా వచ్చినవే. అయితే ఇక్కడొక చిన్న చిక్కుంది. ఈ అద్భుతమైన కానుకలతో పాటే ఒక పెద్ద ప్రమాదం కూడా వస్తుంది. అది మనలో అహంకారాన్ని, ఈగోని పెంచే ప్రమాదం. ఆ ప్రమాదానికే ఇంకో పేరు నాది అనే అభిమానం. ఇక్కడే మన ముందు ఒక చాయిస్ ఉంటుంది. చూడండి, ఒకవైపు మనలో ఉన్న స్పెషాలిటీని చూసి వావ్, ఇది నాది, ఇది నా గొప్పతనం అనుకోవడం. ఇలా అనుకుంటే అది నేరుగా మనల్ని అభిమానానికి, అంటే ఈగోకి దారితీస్తుంది. మరోవైపు అదే స్పెషాలిటీని చూసి ఇది పరమాత్ముడు నాకిచ్చిన కానుక అని అనుకోవడం. అప్పుడు అది మనల్ని విశ్వసేవ వైపు నడిపిస్తుంది. చూశారా? మనం చూసే దృష్టికోణమే అంతా డిసైడ్ చేస్తుంది. ఈ వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే, ఎప్పుడైతే మనం నాది అనే ఫీలింగ్లోకి వెళ్తామో అప్పుడు కేవలం అభిమానం అనే గర్వం మాత్రమే రాదు, దానితో పాటే ఇంకోటి ఫ్రీగా వస్తుంది. అదే అవమానం, అంటే ప్రైడ్ అండ్ ఇన్సల్ట్. ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయన్నమాట. రెండింటినీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ అభిమానమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, దేవుడిచ్చిన గిఫ్ట్స్ మీద ఇది నాది అని ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవడం. దీనివల్లేమవుతుందంటే మనం చాలా సెన్సిటివ్ అయిపోతాం. చిన్న మాటకే అవమానంగా ఫీలవుతాం. ఒకరికి జ్ఞానంలో, యోగంలో, సేవలో దేన్లో అభిమానమున్నా దానికి మొదటి గుర్తేంటంటే వాళ్ళు చాలా త్వరగా ఇన్సల్టెడ్గా ఫీలవుతారు. సరే, మరి ఈ అభిమానాన్ని దాటి మనకు వచ్చిన ఈ గిఫ్ట్స్ని సరిగ్గా వాడుకోవడానికి ఏదైనా దారి ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికి సమాధానమే ఈ వ్రతం, అదే నిరంతర దృఢతా వ్రతం. దీన్ని మనం ఒక 3 స్టెప్ ప్రాసెస్ లాగా తీసుకోవచ్చు. ఓకే, స్టెప్ 1,
ఈ సంవత్సరం మొత్తం ఒకే ఒక పవర్ఫుల్ పదాన్ని అండర్లైన్ చేసుకుందాం. స్టెప్ 2. ఆ పదమేంటంటే నిరంతర దృఢత, కాన్స్టెంట్ డిటర్మినేషన్. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 3. ఈ దృఢతతో ఏమాత్రం కేర్లెస్నెస్ లేకుండా మన ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి పనిలో సక్సెస్ సాధించడం. ఇక్కడ నిరంతర దృఢత అంటే కేవలం స్ట్రాంగ్గా ఉండటం కాదు. నిరంతరం అనే పదంలోనే దాని అసలర్థముంది. అంటే మన స్పిరిచువల్ జర్నీలో ఎక్కడా బ్రేక్ లేకుండా, కేర్లెస్నెస్కి ఛాన్సే ఇవ్వకుండా కంటిన్యూయస్గా ఉండే ఒక కమిట్మెంట్. ఇది అప్పుడప్పుడు వచ్చిపోయే మూడ్ కాదు, ఇదొక కాన్స్టెంట్ స్టేట్. మనం చేసే ఈ పర్సనల్ ప్రాక్టీస్, ఈ సాధన అంతా కేవలం మనకోసమే అనుకుంటే పొరపాటే. దీనికి ఒక చాలా పెద్ద పర్పస్ ఉంది, ఒక గ్లోబల్ పర్పస్. మరి ఆ ప్రయోజనమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం చూడండి, సఫలత ప్రత్యక్షతకు ఆధారం. ఎంత పవర్ఫుల్ కదా! దీని అర్థమేంటంటే మనం మన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో సాధించే చిన్న చిన్న సక్సెస్లే ప్రపంచానికి పరమాత్ముడిని రివీల్ చేయడానికి, అంటే ప్రత్యక్షం చేయడానికి ఫౌండేషన్ అవుతాయి. మన పర్సనల్ సక్సెస్కి, గ్లోబల్ రివిలేషన్కి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. అసలు ఈ ప్రత్యక్షత అంటే ఏంటి? అంటే మన పనుల ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా పరమాత్ముణ్ణి ప్రపంచానికి పరిచయం చేయడం. మనల్ని చూసినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, మన ఫీచర్స్లో ఇతరులకు పరమాత్ముడు కనిపించాలి, ఆయన అనుభూతి కలగాలి. అదే అసలైన ప్రత్యక్షత. సో ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న: మన ఫీచర్స్ అంటే మన నడవడిక, మన లక్షణాలు పరమాత్మునిని రివీల్ చేస్తున్నాయా? మనల్ని చూసినప్పుడు ఎదుటివాళ్లకి ఆ దైవీయ అనుభూతి కలుగుతోందా? ఈ ఒక్క ప్రశ్న మీద మనం దృష్టి పెడితే చాలు, మనకు లభించిన ఈ అద్భుతమైన విశేషతలను సేవలో ఎలా ఉపయోగించాలో సరైన దారి అదే దొరుకుతుంది.